వేశ్య వృత్తిలో ఉన్నవారిని వేధించొద్దు. స్వచ్ఛందంగా ఆ వృత్తిలో ఉంటే అక్రమ రవాణా, ఇతర కేసులు పెట్టొద్దు. సమ్మతి ఉంటే ట్రాఫికింగ్ కాదు, బలవంతంగా చేయిస్తుంటే మాత్రం సమ్మతి చెల్లదు. మహిళలు, బాలికల అక్రమ రవాణాపై బాధితుల రక్షణ ప్రణాళిక మార్గదర్శకాలట. దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికను పాటిస్తారని ఆశిస్తున్నాం. సెక్స్ ట్రాఫికింగ్ పిల్ పైన సుప్రీంకోర్టు నిన్న చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. సో ఈ పడుపు వృత్తిలో, వేశ్య వృత్తిలో ఉన్న వారిని వేధించొద్దు. ఒకవేళ వాళ్ళకి ఇష్టమై కనుక వాళ్ళ వృత్తిలో ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. బలవంతంగా ఎవరైనా వాళ్ళ యొక్క సమ్మతి లేకుండా వాళ్ళ వృత్తిలో ఉంటే సో వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ అక్రమ రవాణా చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని సుప్రీంకోర్టు చెప్తున్నది. ఇక ఏం మార్గదర్శకాలు ఇచ్చింది? స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిని అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తిలో కూరుకుపోయిన వారిని ఒకేలా చూడొద్దట. అంటే బలవంతంగా అందులోకి వెళ్ళిన వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు క్వశ్చన్ చేసినప్పుడు మేము అక్కడికి బలవంతంగా రావడం జరిగింది, తప్పలేదు అని అన్న వాళ్ళని అందులోంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. లేదు, స్వచ్ఛందంగా మేము ఇందులోకి వచ్చిన అన్న వాళ్ళని ఏం చేయడానికి వీల్లేదు. కఠినమైన చర్యలు చేపట్టే ముందు దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రాథమికంగా విచారణ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది. స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్నవారిని ట్రాఫికింగ్ నేరస్తులు కానీ, బాధితులుగా కానీ పరిగణించవద్దు. బలవంతం, మోసం, బెదిరింపులు, అక్రమ రవాణాతో బలవంతపు వేశ్యావృత్తిలోకి దిగినట్టుగా గుర్తిస్తే బాధితులుగా పరిగణించాలి. ట్రాఫిక్ నిరోధక వ్యవస్థతో బాల నేరస్తుల చట్టం, పోక్సో చట్టాన్ని అనుసంధానం చేయాలి. పోస్కో కాదు కదా, పోస్కో అని రాసిరా, పోక్సో. అక్రమ రవాణా నిరోధక వ్యవస్థలు, బాలల సంక్షేమ కమిటీలు, న్యాయ సహాయ సంస్థలు, ప్రభుత్వ ఆశ్రయ రక్షణ గృహాల మధ్య సమన్వయం కల్పించాలి. ఆశ్రయ గృహాలకు కనీస ప్రమాణాలు ఉండాలి. మానసిక ఆరోగ్య, వైద్య, న్యాయ సహాయం, పరిహారం వంటివి సరిగ్గా అందాలి. వారికి జీవనోపాధి శిక్షణ అందించాలి. సో ఇట్లా కొన్ని గైడ్లైన్స్ పెట్టింది. 22 ఏళ్ల నాటి కేసట, 22 years బ్యాక్ ఉన్న కేసట ఇది. మహిళలు, బాలికల అక్రమ రవాణా, బలవంతపు వేశ్యావృత్తి అంశంపై దాఖలైన ప్రజాహిత వాద్యంపై భిన్న కోణాల్లో సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. దీనిపైన తరచుగా విచారణ జరుపుతూ అమికస్ క్యూరీలుగా నియమితులైన న్యాయవాదులు, మహిళా, బాలల హక్కుల సంస్థలు, లీగల్ సర్వీసెస్ అథారిటీలు వివిధ ప్రభుత్వ విభాగాల వాదనలు విని సూచనలు, సలహాలు స్వీకరించింది. సెక్స్ ట్రాఫికింగ్ బాధితులు, ఆశ్రయ గృహాల పరిస్థితి, ట్రాఫికింగ్ నిరోధక చట్టాల అమలు, వాటి దుర్వినియోగం ఇలాంటి అంశాలు పరిశీలించి తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగంలోని 32 and 142 ఆర్టికల్స్ కింద సుప్రీంకోర్టుకు దఖలు పడిన అధికారం మేరకు దేశవ్యాప్తంగా వర్తించేలా బాధితుల రక్షణ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశిస్తున్నట్టుగా తెలిపింది. ఇన్నేళ్లుగా బాధితుల రక్షణ, పునరావాసం, వివిధ విభాగాల సమన్వయం, ట్రాఫికింగ్ చట్టాల దుర్వినియోగం, కేసుల దర్యాప్తులో లోపాలు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది. తమ ఆదేశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తున్నాయో పరిశీలించేందుకు 3 నెలల తర్వాత మరోసారి విచారిస్తామని తెలిపింది. ఈ తీర్పును సిద్ధం చేయడానికి చాలా సమయం పట్టింది. ఇకపైన ఈ అంశంలో ఏ పుస్తకాలు చూడాల్సిన అవసరం ఉండబోదని భావిస్తున్నామని జస్టిస్ పార్థివాలా పేర్కొన్నారు. సో ఈ ధర్మాసనం, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల సుప్రీం ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఇది తమ హృదయాలను స్పృశించిన కేసు అని, దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికను పాటిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నది. సో ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళుగా వెళ్ళి ఆ వృత్తిలో ఉంటారో వాళ్ళని విక్టిమ్స్గా, బాధితులుగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నది. ఎవరైతే బలవంతంగా ఆ వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళని మాత్రమే గుర్తించి వాళ్ళని బాధితులుగా గుర్తించండి తప్ప వాళ్ళనేమి అక్యూజ్డ్గా, నిందితులుగా చూడదు చట్టం ఎక్కడా కూడా. వాళ్ళని బాధితులుగా, వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేయాలి అన్నా కూడా బలవంతంగా వెళ్ళిన వాళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేయండి అని చెప్తుంది.